పవిత్రమైన దాంతో మధించి వచ్చినటువంటి ముప్పు కనుకతో దాన్ని ఒక అగ్నిగా త్యాగ చేసి దాంతో హోమంలో వెలిగించాం. అదే భగవతానుగ్రహం లేకపోతే అనుకుని అర్ధ గంటలు ఆగుతాం, ఒక గంటలు ఆగుతాం, చేతులప్పుడు కూడా పక్కనే ఆరోగ్యపడి వెలిగిస్తాం. కానీ ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పిన దర్శనం 10 నిమిషాలు కూడా పట్టిన మనకు అగ్ని రూపంలో ఆయన దర్శనం ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క గ్రామాలు 3 గ్రామాల్లో కూడా ఆయన మనం రక్షించాలంటే ఆయన కార్యక్రమంలో ముందుండాలి. పట్టింట్లో పిల్లలతో బొట్టు పెడితే వచ్చే స్థితిలో లేరు మనం ఈ రోజులో. పట్టింట్లోకి తెలియవాలంటే అనుకుంటే వాళ్ళు మందికి వచ్చారా, వచ్చినప్పుడు ఏం గిఫ్ట్లు వచ్చారు, వంట గిఫ్ట్లు వచ్చారు, దాని మీద వాళ్ళకి కదా అనుకుంటాం. మనం మానవ మాత్రం మనకే అంత ఆలోచన ఉంటే భగవంతుడికి ఉండదంటారా? మనం పుట్టించిన వారికి అంత ఆలోచన ఉంటే వాళ్ళు ఆ కార్యక్రమానికి ఎవరిస్తారు వారి దగ్గర పోతా అంటారు. ఆయన కూడా అసలు శాస్త్ర సమ్మతం తెలియకుండా వస్తారో వారికి పుణ్యం ఎక్కువ. పిలిపించుకుంటే భగవంతుడికి పదే పిలిపించుకోకూడదు. తెలియకుండా వచ్చి నీ దగ్గర ధనం లేదా, నువ్వు వచ్చి అక్కడ చేసే కార్యక్రమాల్లో సహాయం ఉంది, పుణ్యం మీకు వస్తుంది. ధనం ఉందా, ధనం ఇచ్చిన సహాయం ఉంది, వస్తువులతో ఏదో సహాయం ఉంది.